అమెరికాకు స్వర్ణయుగం తెస్తాను, అమెరికాని మళ్ళీ గొప్పగా మారుస్తాను, సుంకాలతో అమెరికాకు పరిశ్రమలు వస్తాయి, పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి, సంపద కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది. ఈ మాటలతోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊదరగొట్టాడు. ట్రంప్ అభిమానులు ఈ హామీలని నిజమని నమ్మారు, స్వర్ణయుగం వస్తుందని భావించారు. కానీ అమెరికాలో వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. క్రమంగా ధరలు పెరిగిపోతున్నాయి, అమెరికన్ల జేబులకు చిల్లులు పడుతున్నాయి. స్వర్ణయుగం దేవుడెరుగు, సంక్షోభం రాకుంటే చాలు, అదే 10,000 అంటూ అమెరికన్లు కోరుకుంటున్నారు. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? ఎందుకు ధరలు పెరుగుతున్నాయి? ట్రంప్ సుంకాల సెగ మొదలైనట్టేనా? వాచ్ ది స్టోరీ. ట్రంప్ సుంకాల మ్యూజిక్ మొదలైందా? అమెరికాలో ధరలకు రెక్కలొచ్చాయా? సంక్షోభం దిశగా అమెరికా అడుగులేస్తోందా? ఉక్రెయిన్ శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే తాజాగా అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమయ్యాడు. ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా రష్యా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. చర్చలు ఫలప్రదంగా ముగిశాయని ట్రంప్ ప్రకటించాడు. 2022లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంపే ఉంటే యుద్ధం జరిగేది కాదని పుతిన్ చెప్పారు. మొత్తంగా ఈ యుద్ధ విరమణ కోసం చర్చలు నిర్వహించిన ఉక్రెయిన్ విషయంలో ఎలాంటి పురోగతిని మాత్రం ట్రంప్ సాధించలేకపోయాడు. మరో సమావేశానికి ఉక్రెయిన్ యుద్ధం కాల్పుల విరమణను వాయిదా వేశాడు. పుతిన్ మాత్రం అనుకున్నవి సాధించాడని పలువురు అమెరికన్లు వాదిస్తున్నారు. ట్రంప్ మాత్రం అంచనాలను నీరుగార్చాడని విమర్శిస్తున్నారు. దీనికి తోడు ట్రంప్ సొంత విధానాలు అమెరికన్లకు సెగలు పుట్టిస్తున్నాయి. ట్రంప్ సుంకాల యుద్ధం హీటు ఇప్పుడు అమెరికన్లను తాకింది. తాజాగా అమెరికాకు సంబంధించిన కొత్త ఎకనామిక్ డేటా విడుదలైంది. ట్రంప్ సుంకాల దెబ్బకు అగ్రదేశంలో ద్రవ్యోల్బణం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత నెలలో అమెరికాలో హోల్సేల్ ధరలు 1% పెరిగాయి. వినడానికి ఇది చిన్న నంబరే కావచ్చు, కానీ గత 3 ఏళ్లలో హోల్సేల్ ధరలు అస్సలు పెరగలేదు. వార్షిక ప్రాతిపదికన ఉత్పత్తిదారుల ధరల సూచిక PPI 3.3% పెరిగింది. ఈ స్థాయిలో కరోనా 2022 యుద్ధం ప్రారంభం సమయంలోనే ధరలు పెరిగాయి. అమెరికాలో ధరల పెరుగుదలకు ట్రంప్ సుంకాలే కారణమా? ఉత్పత్తిదారుల ధరల సూచి అంటే ఏమిటి? దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఒక బేకరీని నిర్వహిస్తున్నారు అనుకోండి. బేకరీ ఉత్పత్తులను తయారు చేయాలంటే నిత్యం పిండి, వెన్న, పాలు అవసరం. వీటిని సొంతంగా ఎవరూ ఉత్పత్తి చేసుకోరు. సాధ్యమైనంత వరకు వాటిని మిల్లర్లు, డైరీల నుంచి కొనుగోలు చేస్తారు. అవి కూడా హోల్సేలర్ల నుంచి బల్కులో కొంటారు. బల్కులో కొంటేనే ధరలు అంతో ఇంతో తగ్గుతాయి. ఆ తగ్గిన ధరలనే హోల్సేల్ ధరలు అంటారు. ఉన్నట్టుండి మిల్లర్ పిండి ధరలను, డైరీ వెన్న ధరను పెంచాడనుకోండి, రవాణా ఛార్జీలు కూడా పెరిగాయనుకోండి, ఏం జరుగుతుంది? బేకరీ నిర్వహణ ఖర్చులు కూడా ఉన్నట్టుండి పెరుగుతాయి. ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా ఇదే జరుగుతోంది. హోల్సేల్ ధరలు పెరుగుతున్నాయి. ఉత్పత్తుల తయారీ, రవాణా ఛార్జీలు అధికమయ్యాయి. ప్రస్తుతానికి ఈ ధరలు చాలా తక్కువే కావచ్చు, కానీ సమయం గడిచే కొద్దీ ఈ ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. ఒకసారి మళ్లీ బేకరీ దగ్గరకు వెళదాం. ధరలు పెరుగుతున్నాయి. అలాంటప్పుడు బేకరీ యజమానిగా మీరేం చేస్తారు? ఇలాంటప్పుడు మీకు 2 ఆప్షన్లుంటాయి. అదనపు నష్టాన్ని బేకరీ యజమానిగా మీరే భరించాలి, లేదంటే మీ ఉత్పత్తుల ధరలను పెంచాలి. ఒకవేళ తాత్కాలికంగా ఈ ధరలు పెరిగి ఉంటే బేకరీ యజమానులే భరిస్తారు, కానీ ఈ ధరలు క్రమంగా పెరుగుతూ ఉంటే మాత్రం భరించలేరు. గత్యంతరం లేక ఆ ఖర్చును తమ కస్టమర్లపైన వేయాల్సి వస్తుంది. బ్రెడ్పై సాధ్యమైనంత వరకు ధరను పెంచేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు అమెరికాలో ఇలాంటి పరిస్థితి మొదలైంది. జూలైలో సేవల ధరలు 1.1% పెరిగాయి. హోల్సేలర్లు, రిటైలర్లు మార్జిన్లను 2% పెంచారు. అంటే వ్యాపారులు తమ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వస్తువుల ధరలను పెంచడం మొదలైంది. వస్తువుల ధరలు 0.4% పెరిగాయి. ప్రస్తుతానికి ఈ ధరల పెరుగుదల చాలా స్వల్పంగా ఉంది. పెద్దగా ప్రభావం కూడా చూపించకపోవచ్చు. ఇక ప్రాసెస్ చేసిన వస్తువుల ధరలు కూడా 2% పెరిగాయి. ప్రాసెస్ చేసిన వస్తువు అంటే డీజిల్, సిమెంట్, ఇతర ఉత్పత్తులు ఉంటాయి. ఈ ధరల పెరుగుదలకు కారణం ఏమిటి అంటే ట్రంప్ సుంకాలు. అమెరికా అధ్యక్షుడి ట్రేడ్ వార్ నేరుగా ఆ దేశంలో ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది. సుంకాలంటే దిగుమతులపై పన్నులు విధించడమే. ఈ పన్నుల కారణంగా విదేశాల నుంచి అమెరికాకొచ్చే వస్తువుల ధరలు అధికమయ్యాయి. చాలా వస్తువులకు దిగుమతిదారులు ఎక్కువగా ధరను చెల్లిస్తున్నారు. దిగుమతిదారులు రీటైలర్స్ పై ఆ ధరను వేస్తున్నారు. రీటైలర్లు పెరిగిన ధరల్ని వినియోగదారులపైకి నెట్టేస్తున్నారు. దీనికి మరో ఉదాహరణ చూద్దాం. గృహోపకరణాలు, దుస్తులను అమెరికా పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. ఇవి అగ్రదేశంలో రోజువారీ వస్తువులని చెప్పాలి.
ఈ గృహోపకరణాలు, దుస్తులు భారీ సుంకాలను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇప్పుడు ఈ 2 రకాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరగడం మొదలైంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంటే వ్యాపారులు స్థాయికి మించిన ఖర్చుల్ని భరించలేరు. సో రాబోయే నెలల్లో ధరలు మరింతగా పెరగడంతో అమెరికన్ల జేబులకు చిల్లులు పడటం ఖాయమని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయంటే దాని అర్థం ద్రవ్యోల్బణం అధికమవుతోందని. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మనస్సు మార్చుకుని వాణిజ్య యుద్ధాన్ని ముగించకపోతే పరిస్థితులు దారుణంగా మారే అవకాశం ఉంది. అమెరికాకు స్వర్ణయుగం తెస్తానన్న ట్రంప్ దేశాన్ని కష్టాల కొలిమిలోకి నెట్టేస్తున్నాడు. అమెరికాను మళ్లీ గొప్పగా మారుస్తానని హామీ ఇచ్చి ప్రజలను బెంబేలెత్తేలా చేస్తున్నాడు. సుంకాలతో అమెరికాకు కుప్పలు తెప్పలుగా సంపద వచ్చి పడుతుందని చెబుతున్న ట్రంప్ దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాడు. సుంకాల కారణంగా అమెరికాకే పరిశ్రమలొస్తాయని, తిరిగి అందరూ ఉద్యోగాలు చేసుకోవచ్చని ట్రంప్ చెప్పాడు. కానీ ట్రంప్ వ్యూహాలు బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. ట్రంప్ అంచనాల ప్రకారం సుంకాలు అమెరికాకు ఒక కవచంలా మారాలి. కానీ ఇప్పుడు అవి బూమరాంగ్ అవుతున్నాయి. ఈ బూమరాంగే అమెరికన్ కుటుంబాలను, వారి పర్సులను లక్ష్యంగా చేసుకుంటోంది.